శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశం కార్యక్రమంలో హనుమత్ జయంతిని గురించి తెలుసుకుంటున్నాం. హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి పరాశర మహర్షి చెప్పినటువంటి ప్రమాణం. అటువంటి ఆంజనేయ స్వామి అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క జననం వెనకాల చాలా విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి. అసాధారణ వ్యక్తులు అంత తేలికగా వాళ్ళ జీవితాలు జన్మలు ఉండవు. అలా చూసినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క జననం వెనకాల చాలా చరిత్ర ఉన్నది. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవటము హనుమత్ జయంతి యొక్క కర్తవ్యం. కల్పాంతర సంబంధం కూడా ఉన్నది హనుమత్ జననం వెనకాల. పూర్వము రాధంతర కల్పంలో కశ్యపుడు సాధ్య అని చెప్పి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చాలా కాలం సంతానం కలగకపోతే కైలాస పర్వతం మీదకి వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేశారు. అలా తపస్సు చేసేటటువంటి వాళ్ళకి సహకరించమని చెప్పి పరమశివుడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి కూడా అక్కడికి పంపాడు. వాళ్ళు బ్రహ్మచారుల రూపంలో అక్కడికి వెళ్ళి ఆ కశ్యపునికి సహాయం చేస్తూ ఉన్నారు. పరిణతి పొందినటువంటి తపస్సున పరమశివుడు సాక్షాత్కరించాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, భగవన్ మమ పుత్రస్యాస్త్వమచ్చేవ వరో మమ, మహానుభావ నువ్వు నాకు కుమారుడు కావలసినది ఇదే నా వరం అన్నాడు కశ్యపుడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. అలా రాధంతర కల్పంలో తథాస్తు అన్నటువంటి మాట శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగంలో దాన్ని నెరవేర్చాడు. ఆ కశ్యపుడే కేసరిగా పుట్టాడు. ఆ సాధ్యే పుంజకస్థల అంశతో అంజనగా పుట్టింది. వాళ్ళే ఆంజనేయునికు తల్లిదండ్రులయ్యారు. ఆ పరమశివుడే ఆంజనేయుడిగా పుట్టాడు. అట్లా రాధంతర కల్పం నుంచి కూడా హనుమత్ జననం వెనకాల కారణం ఉన్నది. ఒకప్పుడు గార్ధవనిస్వనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. కథం పరశివస్వామిన్ హనుమద్రూపం ఆస్థిత, రామదాసత్వం ఎందుకు వచ్చింది అని చెప్పి మైత్రేయుడు పరాశర మహర్షిని అడిగితే పరాశర సంహితలో పరాశరుల వారు చెబుతారు, ఆ గార్ధవనిస్వనుడు అనేక రకాల వరాలు పొందాడు. లోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు. అలా బాధిస్తుంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీడు అంతం ఉందే మార్గం ఏమిటి చెప్పమన్నాడు. బ్రహ్మదేవుడు వీళ్ళని పరమశివుడి దగ్గరికి తెచ్చాడు. ఆయనే వరాలు ఇచ్చాడని. పరమశివుడు చెప్పాడు, పెట్టిన చేత్తో విషవృక్షాన్నైనా పెరకకూడదు. ఆ గార్ధవనేశ్వరుడికి వరాలు ఇచ్చింది నేనే, కాబట్టి నేనే వాడిని సంహరించడం జరగదు అంటే అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. వెంటనే విష్ణుమూర్తి చెప్పాడు, నేను ఆ గార్ధవనేశ్వరుడిని చంపుతాను అని. శివుడు అన్నాడు, తొందరపడక నారాయణ, వాడు చాలా వరాలు పొంది ఉన్నాడు, నా నుంచి అంత తేలిగ్గా మరణించడు అని అన్నాడు. విష్ణుమూర్తికి పౌరుషం వచ్చి, ఇదిగో పరమశివ, నేను గార్ధవనేశ్వరుణ్ణి సంహరించలేకపోతే నీకు దాస్యం చేస్తానన్నాడు. శివునికి కూడా పౌరుషం వచ్చింది. ఓ విష్ణుమూర్తి, నువ్వు కనుక గార్ధవనేశ్వరుణ్ణి చంపగలిగితే నేను నీకు దాస్యం చేస్తానని ఈయన ప్రతిజ్ఞ చేశాడు. ఆ విధంగా ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకున్నాక విష్ణుమూర్తి మోహిని రూపాన్ని పొంది కళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గార్ధవనేశ్వరుని యొక్క భవనానికి ముందు వనంలో సంచరిస్తున్నాడు. చారులు వెళ్ళి చెప్పారు, అపురూప లావణ్యవతి వచ్చి మన ఉపవనంలోనే ఉన్నది అని. వాడు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ మోహిని అన్నది, తొందరపడకయ్యా, ఇదిగో ఈ మద్యము స్వీకరించి
సుఖములు అనుభవించు అని. నేను నీకోసమనే వచ్చాను అని కూడా అన్నది మోహిని. వాడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. నీకోసమనే అంటే నిన్ను చంపటానికని ఈమె ఉద్దేశం. వాడు తనను సుఖపెట్టడానికని వాడనుకుని సంతోషించాడు. ఆ కళ్ళు ముంత తీసుకుని గుటగుటా తాగాడు. కళ్ళు తిరిగి ఒళ్ళు తెలియక కింద పడిపోయాడు. వెంటనే విష్ణుమూర్తి మోహిని అవతారం చాలించి ఒక తోడేలు రూపం పొంది వాడి పొట్ట చీల్చి చంపేసేశాడు గార్ధవనిశ్వరుణ్ణి. దాంతో పరమశివుడు విష్ణుమూర్తికి దాస్యం చేయవలసి వచ్చింది, దాసుడు కావలసి వచ్చింది. దానికి సిద్ధమైతే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, తతో రావణనాశాయ యదా దశరథాత్మజః భవామ్యహం దాసరూపో దాసస్త్వం పరమేశ్వర. ఓ పరమేశ్వర, ఇప్పుడు నీ దాస్యం చేయక్కర్లేదు. నువ్వు నేను రాబోయే త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించబోతున్నాను. అప్పుడు నువ్వు హనుమంతుడిగా అవతరించి ఈ పందాన్ని అప్పుడు నెరవేర్చుకుందుగానివి, దాస్యం చేద్దుగానివి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. ఆవయోరంతరం నాస్తి, మన మధ్య భేదాలు లేవు. విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు ఆ సందర్భంలో, మద్భక్తో శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ తా ఉభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరం. ఓ పరమశివ, మనలో తేడా లేదు. నాకు భక్తుడై నిన్ను ద్వేషించేవాడు, నీకు భక్తుడై నన్ను ద్వేషించేవాడు, వీళ్ళిద్దరూ సూర్యచంద్రులంత వరకు నరకంలో ఉండేవాళ్ళేను అని అన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అంతరము లేదు. పందెము లోక సంరక్షణార్థమే, ఏది జరిగినా లోక సంగ్రహణార్థమే జరుగుతుంది. రావణ వధ కోసమని, రాక్షస వధ కోసమని అలా వాళ్ళిద్దరూ కూడా రాముడిగా ఆంజనేయుడిగా అవతరించటం జరిగింది. దానికి కారణమైనటువంటి గాథ గార్ధవనిశ్వరుని యొక్క చరిత్ర. లోకంలో రావణుని కారణంగా రాక్షస బాధ ప్రబలింది. ఈ రాక్షసుల బాధ నుంచి రక్షణ ఎలా ఏర్పడుతుంది అని చెప్పి దేవతలందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి కలుపుకుని అందరూ కలిసి బదరికావనంలో తపస్సు చేస్తున్నటువంటి నరనారాయణుల దగ్గరికి వెళ్ళారు. నారాయణమూర్తి అడిగాడు, వీళ్ళందరికీ స్వాగతం చెప్పి, ఓ బ్రహ్మాది దేవతలారా మీరంతా ఎందుకు వచ్చారు అని అనేటప్పటికీ అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ నారాయణమూర్తి, లోకంలో రాక్షస బాధ విపరీతంగా ఉన్నది, ఆ రాక్షసులు అంతమయ్యేటటువంటి మార్గం చూడవలసింది అనేటప్పటికీ అప్పుడు విష్ణుమూర్తి ఈ ఉన్నటువంటి సకల దేవతల యొక్క తేజస్సుని ఆకర్షించాడు. ఆ తేజస్సుకి తన తేజస్సును కూడా మిళితం చేశాడు. ఆ తేజపుంజాన్ని, సకల దేవతల తేజపుంజాన్ని పరమశివునికి ఇచ్చాడు. ఇచ్చి పరమశివ దీనిని స్వీకరించు అన్నాడు. అనేటప్పటికి పరమశివుడు ఆ సకల దేవతల తేజపుంజాన్ని తనలోకి స్వీకరించాడు. కాబట్టి సకల దేవతల తేజస్సు పరమశివుని యందు ఉన్నది. ఒక మాట పరమశివుడు పార్వతితో కలిసి శేషాచలం వెంకటాద్రి మీదకి విహారార్థం వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు బాగా సంచరించి కొంతసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నారు. అక్కడే ఒక మర్కట మిథునం, కోతుల జంట క్రీడిస్తూ ఉన్నది. సిగ్గుతో పార్వతి తల వంచుకున్నది. సర్వజ్ఞుడైనటువంటి పరమశివుడు ఆమె మనోభావాలను తెలుసుకుని, పార్వతి మనం కూడా మర్కట మిథునమై ఇక్కడ క్రీడిద్దాము అని చెప్పాడు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కోతుల జంట అయి అక్కడ క్రీడించారు. ఆ సందర్భంలో పరమశివుని యందు ఉన్నదే సకల దేవతల తేజపుంజం, దాన్ని పార్వతి గర్భమునందు ప్రవేశపెట్టాడు పరమశివుడు. పార్వతి ఈ మహా తేజస్సుని భరించలేకపోయింది. భరించలేక అగ్ని యందు ఉంచింది. అగ్నిదేవుడు కూడా ఆ మహా తేజస్సుని భరించలేక వాయువునందు ఉంచాడు, వాయువుకి అప్పగించాడు. ఈ అగ్నివాయువులు కూడా రాధంతర కల్పంలో పరమశివుణ్ణి కోరుకున్నారు, మాకు కూడా నువ్వు కుమారుడి కావాలి అని. వాళ్ళకు కూడా తథాస్తు పలికాడు శివుడు. ఇప్పుడు ఆ విధంగానే ఆ శివవీర్యాన్ని, సకల దేవతల తేజస్సుని ఈ అగ్నిదేవుడు వాయుదేవుడు కూడా స్వీకరించవలసింది. అలా
ఆ విధంగా సకల దేవతల తేజపుంజం పరమశివునికి, పరమశివుని నుంచి పార్వతికి, పార్వతి నుంచి అగ్నికి, అగ్ని నుంచి వాయువునకు చేరినది. వాయుదేవుడు ఆ తేజస్సుని భరిస్తూ నెమ్మదిగా వెడుతున్నాడు. ఆ వాయుదేవుని యొక్క ఆపసోపాలు చూసి పుంజకస్థల అనే అప్సరస నవ్వింది. వెంటనే వాయుదేవుడు శాపం పెట్టాడు. ఈ మహా తేజస్సుని భరించే నన్ను చూసి నవ్వావు కాబట్టి దీన్ని నువ్వే వహిస్తావు అని. అందువలనే ఆ పుంజకస్థల అంశతోనే అంజనాదేవి పుట్టింది. కేసరి ఆనాటి కశ్యపుడే కేసరిగా పుట్టాడు. ఈ కేసరి 60,000 మహాయోధులకి అధిపతి. ఆయన ఒక్కొక్క వానర యోధుడి కింద కొన్ని లక్షల వానరులు ఉంటారు. అటువంటి కేసరి శంఖుడు, శబలుడు అనే రాక్షసులు ఏనుగుల రూపంలో ఉండి ఆశ్రమాలని బాధిస్తూ ఉంటే వాళ్ళని చంపి మునులకి మేలు చేశాడు. శంబసాధనుడు అనే రాక్షసుడు దేవతల్ని బాధిస్తూ ఉంటే వాణ్ణి సంహరించి దేవతలకి మేలు చేశాడు. ఈ దేవతలు, మునులు అందరూ కలిసి కేసరికి ఏదైనా మేలు చేయాలి అని ఆలోచించి, ఆయనకి ఎవరికైనా ఏదైనా చేయాలంటే లోటు ఉంటే చెయ్యాలి, ఆయనకి సమస్తము ఉన్నాయి, మనం ఏమి చేయాలని ఆలోచించి ఆయనకి వివాహం కాల. అటువంటి కేసరికి ఒక మంచి పిల్లనిచ్చి వివాహం చేద్దాము అని నిశ్చయించుకున్నారు. ఆ కాలంలోనే అహల్య గౌతములకు అంజన జన్మించింది. అహల్య శాపం పొందటం వల్ల ఈ అంజనని కుంజరుడు అనే వానర వీరుడికి దత్తుగా ఇచ్చాడు గౌతముడు. కాబట్టి అంజన కుంజరుడి దగ్గర పెరుగుతోంది. యవ్వనవతి అయింది. ఆమెను చూసి దేవతలు, మునులు కేసరికి ఈమె తగినటువంటి ఇల్లాలు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేశారు. అంజనా కేసరులకు వివాహం జరిగింది. వైవాహిక సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ సంతానం కలగలేదు. అప్పుడు అంజన ఆలోచించింది, తపస్సు వల్ల అన్నీ సాధించవచ్చు, కాబట్టి నేను తపస్సు చేసి సంతానాన్ని పొందుతాను అని భర్తని అనుమతి కోరింది. అనుమతి కోరి తపస్సుకు బయలుదేరితే మతంగ మహాముని కనపడి, అమ్మా నువ్వు శేషాద్రి మీద, అంటే తిరుపతి కొండలు, అక్కడ ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చెయ్యి అని సలహా చెప్పాడు. అలాగే వెళ్ళి తపస్సు చేయటానికి సిద్ధమైతే కేసరి కూడా తోడు వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. అలా తపస్సు చేసే సమయంలో రోజుకొక ఫలం వాయుదేవుడు అంజన చేతిలో పడేసేవాడు. అంజలి ఘటించి తపస్సు చేసేది. అలా పడేస్తూ ఒక మాటు తన దగ్గర ఉన్నటువంటి ఆ సకల దేవతల తేజపుంజం పరమేశ్వరుడి నుంచి పార్వతికి, పార్వతి నుంచి అగ్నికి, అగ్ని నుంచి తనకి వచ్చినటువంటి ఆ తేజస్సుని ఫల రూపంలో అంజనకి సమర్పించాడు. అంజనకి గర్భచిహ్నాలు కనపడ్డాయి. ఆమె ఆందోళన పడ్డది, ఏమిటి నాకు ఈ పరిస్థితి ఏమిటని. వెంటనే ఆకాశవాణి పలికింది, మా భూతే వ్రతభంగోయం మా విషీదవరాననే దేవప్రసాదాత్తే గర్భే మహావ్యక్తిర్భవిష్యతి. అమ్మా నువ్వేమీ ఆందోళన పడక, నీ పాతివ్రత్యానికి ఏమీ భంగం జరగలేదు. భగవద్ అనుగ్రహం వల్ల నీ గర్భమునందు ఒక మహావ్యక్తి పుట్టబోతున్నాడు అని ఆకాశవాణి చెప్పింది. ఈ మాట కేసరి కూడా విన్నాడు. ఇద్దరూ కూడా చాలా సంతోషించారు, ఆకాశవాణి వాక్కులు విన్నారు కాబట్టి. అలా అంజన గర్భవతి అయి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో శనివారం నాడు కర్కాటక లగ్నంలో ఒక శిశువుని కన్నది. అతడే ఆంజనేయుడు. కాబట్టి ఆ ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు కాబట్టి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి అయింది. ఈ హనుమత్ జయంతిని వేరువేరు రోజుల్లో కూడా కొందరు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో హనుమత్ జయంతి అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు, మార్గశిర మాసంలో చేసేవాళ్ళు ఉన్నారు, చైత్ర మాసంలో చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఆయా దేవాలయాల ప్రతిష్టని బట్టి అవాళ హనుమత్ జయంతిగా చేసేవాళ్ళు ఉన్నారు. అన్నిటికీ ప్రమాణం ఏమిటంటే పరాశర సంహితే. ఆంజనేయ స్వామి చరిత్రకి సంపూర్ణమైనటువంటి ప్రమాణం పరాశర సంహిత.
అందులో హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రాలు, తంత్రాలు, గాథలు సమస్తము ఆ గ్రంథంలో ఉన్నాయి. అదే ప్రమాణం. కలవు పారాశర స్మృతి అన్నట్లుగా కలియుగంలో పరాశర సంహితే ఆంజనేయ స్వామి విషయంలో ప్రమాణం కాబట్టి ఆ పరాశర సంహిత వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి చెయ్యాలి అని చెప్పింది కాబట్టి వైశాఖ బహుళ దశమే హనుమత్ జయంతి నిర్వహించాలి. కాగా అంజన కుమారుణ్ణి కన్నది ఎక్కడ కన్నది? ఎక్కడ తపస్సు చేసిందో ఆ వెంకటాద్రి మీదే కుమారుణ్ణి కన్నది. మతంగ మహర్షి వచ్చాడు. వచ్చి అంజనతో చెప్పాడు, అంజనే త్వం హి శేషాద్రవు తపస్తత్వా సుదారుణం పుత్రం సూతవతి యస్మాత్ లోకత్రయ హితాయ వై. అమ్మా, నువ్వు ఈ శేషాద్రి మీద ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చేసి పుత్రుణ్ణి కన్నావు కాబట్టి అంజనే నామతస్తవా అంజనాచల ఇచ్చేవా, ఈ ప్రదేశము అంజనాచలము అని పేరు పొందుతుంది అని మతంగ మహర్షి చెప్పాడు. కాబట్టి మనకి 7 కొండల్లో వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వృషాద్రి వీటితో పాటు అంజనాద్రి అని ఉన్నదే. ఆ అంజనాద్రి ఆంజనేయ స్వామి పుట్టినటువంటి చోటు. నిజంగా తెలుగువారి అదృష్టం అది. తెలుగు ప్రాంతంలో ఆంజనేయ స్వామి పుట్టాడు. చాలామందికి ఈ చరిత్ర తెలియకపోవటం వల్ల ఆంజనేయ స్వామి మనవాడు, మన ప్రాంతంలో పుట్టాడు అనే ఆనందం పొందలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు పుట్టాడు అంటే అయోధ్య వాసులు ధన్యులు, ఆ ప్రాంతం వాళ్ళంతా ధన్యులు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన సమీపంలో ఆంజనేయ స్వామి పుట్టాడు అంటే మనమందరం ధన్యులము అని చెప్పి అనుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటంటే ఆంజనేయ స్వామి మన ప్రాంతంలో పుట్టాడు అని చెప్పి తెలియకపోవటమే. ఆంజనేయ స్వామి పుట్టినటువంటి చోట, ఆకాశగంగకి అభిముఖంగా అంజన తపస్సు చేసినటువంటి చోట అనంతర కాలంలో జాబాలి మహర్షి తపస్సు చేశాడు. అక్కడ ఆంజనేయ స్వామి స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడు. ఇప్పుడు కూడా ఆ స్వయం వ్యక్తమూర్తి ఉన్నాడు. ఆయన పుట్టినటువంటి చోట ఆయన బాలాంజనేయుడు. కాబట్టి హనుమత్ జన్మస్థలాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు తిరుపతిలో ఆకాశగంగకి పాపనాశం వెళ్ళేటటువంటి బస్సు ఎక్కి జాబాలి అని కానీ జపాలి అని కానీ అడిగితే అక్కడ దించుతారు. అదే హనుమంతుని యొక్క జన్మస్థలం. అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఆంజనేయ స్వామి యొక్క స్వయం వ్యక్త మూర్తి ఉన్నది. స్వయంగా వెలిశాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడో అలా ఇక్కడ విగ్రహం వెలిసింది. అంతకంటే విశేషం ఆయన అక్కడ పుట్టాడు. అంతకంటే విశేషం కావాల్సిందేమున్నది? కాబట్టి తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా హనుమత్ జన్మస్థలం కూడా దర్శించాలి. ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం జాబాలి అని కానీ అడిగితే, జపాలి అని కానీ అడిగితే చెబుతారు. ఆ బస్సు ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి బస్సులో వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి జన్మస్థలానికి దించండి అంటే ఆ ప్రాంతంలోనే దించుతారు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక్క మాటు ఆ స్వామి యొక్క జన్మస్థలాన్ని దర్శిస్తే నిజంగా అది ధన్యత. జీవితంలో హనుమద్భక్తులకు అది పరిపూర్ణత. ఎన్ని రకాల పూజలు చేసినా ఏమి చేసినా ఆయన జన్మస్థలాన్ని దర్శించడం అనేటటువంటిది, అక్కడ పూజ చేయించుకోవటం అనేటటువంటిది చాలా విశేషం. అది హాథీరామ్జీ మఠ్ వాళ్ళకి సంబంధించినటువంటి భూమిగా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని పెరిగిపోతే మన చేతుల్లోంచి పోతుందేమో అని చెప్పి వాళ్ళు దాన్ని అభివృద్ధి చేయటం లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అభివృద్ధి చేయటం లేదు. హనుమద్భక్తులు అందరూ పూనుకుంటే ఆ హనుమత్ జన్మస్థలము అద్భుతంగా అభివృద్ధిని సాధించగలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కోరాలి, కోరితే ఏదైనా జరుగుతుంది. అటువంటి హనుమత్ జన్మస్థలం, హనుమంతుడు మన ప్రాంతంలో పుట్టాడు. అది మన అదృష్టం. ఎక్కడ పుట్టాడు అంటే జాబాలి యందు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అంటే వైశాఖ బహుళ దశమి యందు పుట్టాడు. ఎలా పుట్టాడు అంటే రుద్రాంశ సంభూతుడుగా సకల దేవతల తేజస్సు నుంచి పుట్టాడు. అందువలనే ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా అని చెప్పబడ్డది. ఒక్క ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సకల దేవతలని పూజించినట్లే.
ఎందువల్ల సకల దేవతల తేజస్సు ఆయన యందు ఉన్నది. రాక్షస సంహారం కోసం ఆయన పుట్టాడు. ఆంజనేయ స్వామి పుట్టటం కూడా అద్భుతం, ఆయన పుట్టుకలోనే అద్భుతం ఉన్నది. ఆయన సహజమైనటువంటి స్వర్ణ యజ్ఞోపవీతంతో పుట్టాడు, స్వర్ణ కుండలాలతో పుట్టాడు. ఆయనకు ఉపనయనం చేసింది లేదు. ఎందువల్లంటే ఆజన్మ ఆయన పుట్టుకతోనే యజ్ఞోపవీతంతో పుట్టాడు. అలా ఆయన పుట్టినటువంటి సమయంలో పరమానంద భరితులై రాక్షసాంతకుడు పుట్టాడు అనేటటువంటి ఆనందంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దేవదుందుభులు మ్రోగాయి. అదే సమయంలో రాక్షసుల కిరీటాలలో ఉన్నటువంటి మణులు అకారణంగా నేలపడ్డాయట. కిరీటమణి నేలపడ్డది అంటే అది అశుభ సూచకం. ఆంజనేయ స్వామి పుట్టటమే రాక్షసులకి అశుభం. అలాగే రాక్షసీగణం అంటే ఆడవాళ్ళు, రాక్షసులలో వాళ్ళ యొక్క గర్భస్థ శిశువులు, గర్భస్థ పిండాలు కూడా వణికిపోయాయట ఆంజనేయ స్వామి పుట్టినటువంటి సందర్భంలో. అంత అద్భుతమైనటువంటి జననము హనుమజ్జననం. ఈ రోజున వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి పుట్టాడు కాబట్టి వైశాఖ బహుళ దశమి నాడే హనుమత్ జయంతి చెయ్యాలి. మనం ఆంజనేయ స్వామిని పూజ చేయాలి అంటే మిగిలిన రోజుల్లో చేయటం కంటే ఆయన పుట్టినటువంటి రోజున హనుమత్ జయంతి రోజున పూజ చేయటం చాలా విశేషము. ఆయనకి సంతృప్తికరమైనటువంటిది, మనకి ఇష్టప్రదమైనటువంటిది. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసమని ఈ హనుమత్ జయంతి నాడు మనం ఆంజనేయ స్వామికి విశేషార్చనలు చేయటం, తమలపాకులతో, సింధూరంతో, తులసీ దళాలతో, మారేడు దళాలతో, కదళీ ఫలాలతో ఇట్లా విశేషమైనటువంటి పూజలు చేయటం, విశేషంగా ఆయనకి నివేదనలు సమర్పించడం, పంచసంఖ్యలో 5 రకాల భక్ష్యాలు, 5 రకాల ఫలాలు అట్లా నివేదనలు సమర్పించటము, సమగ్రమైనటువంటి అష్టోత్తర శతనామావళితోనో సహస్రనామావళితోనో, దేవాలయాల్లో అయితే లక్షార్చనలతోనో ఆయన సంతృప్తి పరిస్తే హనుమంతుడు మనం కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తాడు, దాంట్లో సందేహం లేదు. ఆయనే రామరహస్యోపనిషత్తులో స్వయంగా చెప్పాడు, ఐహికే సముప్రాప్తే మాం స్మరేద్ రామసేవకం. మీకు ఏదైనా ఇహంలో అవసరం ఉంటే నన్ను స్మరించండి, నేను ఇస్తాను అని అన్నాడు. కాబట్టి ఇంతకంటే మహత్తరమైనటువంటి అవకాశం లేదు. హనుమత్ జయంతి నాడు ఆయనకి పరిపూర్ణమైనటువంటి పూజలు చేసుకుని, దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి ఐహిక పారమార్థిక ప్రయోజనాలను అందరూ సాధించాలి అని చెప్పి కోరుకుందాం. స్వస్తి.